7 లక్షల మంది విద్యార్థులను విద్యకు దూరం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు సాయి యాదవ్. గత 2014-19 పాలనలో విద్యార్థుల ఫీజులు డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యాలకే ప్రభుత్వం కట్టేది. ఏ గోళ ఉండేది కాదు, ఏ ఇబ్బంది ఉండేది కాదు. రావడం, చదువుకోవడం, పరీక్షలు రాయడం, వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళిపోవడం. ప్రభుత్వం నేరుగా ఆ కళాశాలలకే ఫీజులు కట్టేది. ఏ గోళ ఉండేది కాదు. ఎందుకు వచ్చాడో, ఎందుకు చేశాడో రకరకాల పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి అటు కుదించాడు. మళ్ళీ మన అయినా సక్రమంగా నిండుగా ఇచ్చాడంటే అది లేదు. 4 పథకాలను ఒక పథకం చేసి దానికి ఏదో పేరు పెట్టి పథకాలను కుదించి ఆ ఇచ్చే అమౌంట్ని కుదించి నాశనం చేసి వదిలిపెట్టాడు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చి జగన్న విద్యా దీవెన పథకం పేరు పెట్టుకుని చెప్పుకున్నాం కదా, అనేక పథకాలని ఇప్పుడు 6-7 పథకాలను కుదించి ఒక పథకం పెట్టి దానికి మళ్ళీ ఆర్భాటంగా ఈయనేదో దేశోద్ధారకుడు ఏదో అన్నట్టు పుణ్యాత్ముడు అన్నట్టు జగనన్న విద్యా దీవెన పథకం పేరు పెట్టుకున్నాడు. ఆ పథకం పేరు పెట్టి పోనీ అదన్నా ఇంప్లిమెంట్ చేశాడా, కరెక్ట్గా వాళ్ళకి న్యాయం చేశాడంటే అది లేదు. కొద్ది రోజులు ఇవ్వటం, కొద్ది రోజులు ఎత్తేయటం. విద్యార్థుల జీవితాలను జగనన్న విద్యా దీవెన పేరుతో అంధకారంగా మార్చాడని ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ వ్యాఖ్యానించారు. విద్యా దీవెన అంటూ విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని మోసం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. గత టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి, అది కూడా విడతల వారీగా ఇచ్చి దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్థులను విద్యకు దూరం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డిని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి పాలనలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఈ దుర్మార్గపు పాలనలో 9 లక్షలు కుదించాడు. అది కాలేజీలకి ఇచ్చే అమౌంట్లు ఇవ్వకుండా డైరెక్ట్గా ఇచ్చి వాటిలో కూడా కోతలు విధించి 7 లక్షల మందికి అన్యాయం చేశాడు జగన్ రెడ్డి. అదైనా సక్రంగా ఇచ్చాడంటే అది లేదు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా పోస్టర్లు వేసుకుంటున్నారు. 5వ తరగతి ధర్నాలంట. తరిమి కొడతారు మిమ్మల్ని ప్రజలు. ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ నాయకులు తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఫీజు పోరు పోస్టర్ రిలీజ్ సందర్భంగా వైసీపీ మాజీ మంత్రులు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్. వైసీపీ నాయకులందరూ ఫీజు పోరులో జగన్ 5 ఏళ్లలో పెట్టిన బకాయిల కుప్ప గురించి వివరించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అంటూ తన రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. పేద విద్యార్థులకు చదువు, ఉద్యోగాలు రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భిక్షగాలతో పోలుస్తూ మాట్లాడిన వైసీపీ నాయకులు ముందుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రజలను, విద్యార్థులను గౌరవించడం తెలియని వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదన్నారు. ఇవ్వని ఫీజులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ 2,832 కోట్లు ఇచ్చినట్లు పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకొని బాకా కొట్టుకుంది ఎవరు, జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, పీజీ ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు బకాయిలు కుప్పపెట్టి ఆ సొమ్మంతా దోచుకున్న నాయకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి ఫీజు పోరంటూ మరో కొత్త డ్రామాకి తెరదీశారన్నారు. అక్కడికి ఏదో ఈ ప్రపంచం పుట్టినాక గతంలో ఎవరు ఏం చేయనట్టు, రాజశేఖర రెడ్డి అన్నీ చేసినట్టు, ఆయన వారసత్వాన్ని పుణుకు పుచ్చుకొని జగన్ రెడ్డే కంటిన్యూ చేసినట్టు మధ్యలో ఎవరో ఏం చేయాలి రాష్ట్రానికి. మీ తండ్రి దోచుకోవడం మొదలుపెడితే దాన్ని కంటిన్యూ చేసావు తప్ప ఏ కార్యక్రమం మేము చేసిందేమీ లేదు. నాడైనా నేడైనా దోపిడీకి పథక రచనలు చేసుకుని ఆ ప్రజల దృష్టి మళ్లించడానికి బిస్కెట్ వేసే కార్యక్రమాలు, ప్రకటనలు తప్ప మీ తండ్రి గారు కానీ మీరు కానీ ప్రజలకు చేసిన మేలంటూ ఏమీ లేదు. జగన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒకటి లేదు. నాడు మీ తండ్రి అమలు చేసినవి అయినా గత పాలకులు కంటిన్యూ చేసిన ఈ కార్యక్రమాలే తప్ప మొన్న నువ్వు ఏమైనా చేసినా గత పాలకుల ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలని కాసిన కోసం కంటిన్యూ చేసావు తప్ప మీరు సొంతంగా ప్రజలకు చేసింది సున్నా. గుర్తు చేసుకోండి. మీరు ప్రజలకు పంగనామాలు పెట్టారు తప్ప తండ్రి కొడుకులు ఉద్ధరించింది ఏమీ లేదు రాష్ట్రానికి. మీ దోపిడీ దృష్టి మళ్లించడానికి భజన బృందాలను పెట్టుకుని పక్కన దండుపాళ్యం బ్యాచ్ని పెట్టుకుని వాళ్ళతో గప్పాలు కొట్టించుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. రైతు పోస్టర్ లాగే ఈ పోస్టర్ కూడా ఖర్చులు బొక్కే ఉందిలే. మీరు పోస్టర్లు వేయించారు కదా, సోషల్ మీడియాలో పోస్టర్ వేయటమేగా. అదే పోస్టర్లు ముద్రించి రోడ్డు మీద ఎక్కితే తెలిసేది ఖర్చు ఎంత అవుద్ది అనేది. అది కూడా చేయరుగా మీరు.